ఈ బిగ్ బాస్ సీజన్ 9 లో తనూజనే విన్నర్ అయిపోద్ది. తనూజనే విన్నర్ అవుతుంది. ఓటింగ్ ఎక్కువ. నేనైతే ఆర్మీ కళ్యాణ్ అని చెప్తున్నా. అదే ఫైనల్ వస్తానని చెప్తున్నా. నేను కూడా తనూజనే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాను. నేను కూడా ఆర్మీ కళ్యాణ్ విన్ అయ్యి కప్పు పట్టుకొని వస్తాడు. చూస్తుండే న్యూ ఇయర్ మేము ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటాం చూస్తాం. ఎక్కువ శాతం జనం చూడండి, జనాలు ఎక్కువ శాతం ఓటేసేది తనూజకి. తనూజ కోసం మొన్న ఓడెవడో ఇక్కడికి వచ్చి కోయేసుకున్నాడు. కింద పైన కోయేసుకున్నాడు. ఇప్పుడు కింద కోయేసుకున్నాడు, పైన కోయేసుకున్నాడు. కాబట్టి ఇదంతా కూడా ఖచ్చితంగా తనూజ కోసం అందరూ కోయేసుకున్నారు. అదేందో ఒకడైతే మొన్న వాడు పెళ్ళానికి డైవర్స్ తీసేవాడు. పాపం వాడు పెళ్ళం చేసిపోయింది పక్కన కొడుతూ. అంటే తనూజ కోసం అన్నమాట ఇవన్నీ. సిగ్గు లేదా తనూజ కోసం ఇవన్నీ చేస్తాను నేను కూడా. కాదు తమ్ముడు, ఇలాంటి మాటలు అవసరమా? చేతులు కోసుకున్నారు, మెడకాయలు కోసుకున్నారు అని చెప్పేసి ఏ న్యూస్ లో రాలేదమ్మా, ఏ న్యూస్ లో రాలేదు. ఆ చేతులు కోసుకున్నారు, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు ఇక్కడ. మేమైతే మెగా చేతులు అని చెప్తాం కానీ నువ్వేదో కేవలం అన్ని చెప్తున్నావు అక్కడ గప్పు మాటలు. తనూజ ఎందుకు గెలవాలంటే ఆడ మనిషి పాపం, ఆడవాళ్ళకి బలం తక్కువ ఉంటుంది పాపం. అట్రాడాడు పని పాపం చేస్తాను. బలం తక్కువ అన్నావంటే ఇప్పుడే కొట్టి చూపిస్తాను. బలం ఎక్కువ ఉంటుంది. అది ఇట్లా ఉండనమ్మా. అది బలం తక్కువ అన్నావంటే ముందు ఇట్లా టచ్ చేసినందుకే వాతలు పడ్డాయి అన్నాడు. మళ్ళీ పిడికిలు బిగించి కొడితే ఏం చేస్తావో మరి. నువ్వు బలం తక్కువ అని చెప్పకు. కొట్టి చూపినా ఇట్లా కొట్టానంటే కళ్ళు రాలిపోతాయి. ఆర్మీ పవన్ నేను ఫస్ట్ నుంచి నేను వీళ్ళంతా బిగ్ బాస్ ఫ్యాన్స్, అందరు బిగ్ బాస్ చూస్తారు ఈ ప్రపంచంలో. తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల వాళ్ళు. కానీ బిగ్ బాస్ చూడని దాన్ని నేను ఒక్కదాన్నే ఈ ప్రపంచంలో. నేను బిగ్ బాస్ చూడను కానీ ఆర్మీ కళ్యాణ్ గెలుస్తాడని నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఈ పార్క్ దగ్గరికి నేను ఏం చెప్పినా అవి జరిగినాయి, కానీ ఇది కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను. వేసుకో, మాట్లాడు. మీరే చూసుకోండి, ఏ సోషల్ మీడియాలో ఉన్నా, ఏ ఓటింగ్లో ఉన్నా తనూజకి ఎక్కువ శాతం ఓటింగ్ ఉంటుంది. కారణం బాగాడుతున్నట్టే కదా లెక్క. ఎప్పుడు కన్నీళ్ళు పెట్టుకొని ఉంటది. కన్నీళ్ళు పెట్టుకొని మీరే చెప్పండి, నా ప్రజలారా మీరే చెప్పండియా. ఇవి మాట్లాడేటప్పుడు నేను మధ్యలో మాట్లాడేనా? మరి నేను మాట్లాడేటప్పుడు ఇవి రావచ్చా మధ్యలో? చెప్పండి, రాకూడదు కదా. మాట్లాడు. నా కర్మ చూడండి. తనూజ విన్నర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఎందుకంటే తనూజ మొదటి నుంచి కూడా ఎన్నిసార్లు నామినేషన్ పడ్డ టాప్ అనమాట, ఓటింగ్ టాప్లో ఉంది. పైగా తనూజే నాకు ఎందుకు ఫైనల్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దేనికంటే ఏ గేమ్ పెట్టినా కూడా పోరాడుతుంది పాపం. ఎలా కూడా సాధించాలని తప్పన పట్టుదల కృషి. నేను మొన్న తనూజ విన్నర్ కదని కామెడీ కానీ అంతే. వారిక్కడ 10 మంది అమ్మాయిలు 10 మంది ఆంటీలు నన్ను కొట్టాను. నన్ను మామూలు కొట్ట బట్టలు తీసి కొట్టాను. ఒంటి మీద బట్టలేవు నాకు అంతే. అంటే కొట్టిన తర్వాత స్లో కోల్పోయాడు, తర్వాత లేచి చూస్తే ఒంటి మీద బట్టలు లేవు. అట్లా కొట్టారు. కాబట్టి ఏంటంటే మొన్న తనూజ ఫ్యాన్స్ నన్ను బట్టలోడు తీసి మరి కొట్టారు నన్ను. అప్పటి నుంచి నేను కూడా తర్వాత ఇంకేం చేసేది తప్పదు కదా. నాకంటే అది కామరా, అడుక్కునేవాడిని. మీకేమో డబ్బులు బట్టలు ఉంటాయి, ఆస్తి పరిస్థితులు ఉంటాయి, నాకేం లేవు. చూడండి అమ్మా, అమ్మవారు నా పరిస్థితి కాబట్టి చెప్పేది నక్క. స్వయాన జననం నాస్త్రి, స్వయాన గమనం నాస్త్రి, స్వయాన సృష్టి నాస్త్రి. చివరికి ఆ భగవంతుడైనా సరే తల్లి కడుపున పుట్టాల్సింది. ఆడ మనిషి అంటున్నావే. ఏ ఒక ఆడ మనిషి లేకపోతే మనం ఉన్నాం బతికి? చెప్పండి, ఒక ఆడ మనిషి. అందుకనే మేడం చెప్పేది, ఆడ మనుషుల్ని గౌరవించండి, ఆడ మనుషుల్ని సపోర్ట్ చేయండి. ఆడవాళ్ళని అన్ని రంగాల్లో పైకి రండి, ఆడవాళ్ళని బాగా లేపండి, ఆడవాళ్ళని బాగా పట్టుకోండి గట్టిగా అన్నిట్లో. అదే నేను కూడా అదే చెప్పేది. ఆడవాళ్ళని బాగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ అని చెప్పు. అంటే పళ్ళు రాలుతాయి, పళ్ళు పట్టుకోండి, తెలుగు లేపండి, సపోర్ట్ చేయండి, ఆడవాళ్ళకి దగ్గరగా ఉండండి, ఆడవాళ్ళని ప్రేమించండి నాలాగా. తర్వాత చెప్పు దెబ్బలు తిన. ఆడవాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోండి. అది కదా చెప్పేది. నువ్వే కదా ఇప్పుడు దాకా చేసుకోవచ్చు. 4 పెళ్లి చేసుకోండి, సత్తా ఉందో స్టామినా ఉందా, 10 పెళ్లిళ్ళు చేసుకో.
నీకొక్కరు కూడా కావాలంటే పడలేదు నీకు ఇంతవరకు. నీకు ఒక నీకొక్కరు కూడా పడలేదు. నీకు ఒక్కరు కూడా పడలేదు. ఒక్కరు కూడా పడలేదు నీకు. నువ్వు అన్నింటిలో సాధించే సత్తా ఉంది. నేను తనుజ గురించి పవన్ గురించి చెప్పాలంటే మీరిద్దరు ఎందుకు ఫైట్ చేస్తున్నారు వాళ్ళిద్దరు గురించి? అదే కదా అభిమానం మేడం, అభిమానం. చేస్తాడమ్మా. నేను ఎక్కడ చేశాను మేడం? అబ్బో, చాలు. అక్క అని పిలు. అదే మేడం మేడం అక్క అని పిలు. చూసావా, అమ్మ అంటాం, అక్క అంటాం, వసి అంటాం, ఏమి అంటాం, చెల్లెలు అంటాం, చెలి అంటాం, మేడం అంటాం, ఏమే వసి ఇలా రాయి అంటాం. ఎన్ని ఆడవాళ్ళం మనం. బంగారు కొండ బుద్ధిగా రాయే చూడాలి. అంటారు కదా. వసి నా బంగారు తెలియ అంటాం, ఇంకోదానే రాయ నువ్వు లేదని బతకలేని అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా సేమ్ జగన్ లెక్క తనుజ లేదు మేడం, ఏం లేదు. జగన్ లెక్కనే కొడుతున్నారు. చాలా యాక్టింగ్ బాగా ఏం చేస్తాడు. లేదు. కాబట్టి ఏంటంటే మొత్తానికి కూడా సరే ఐదేది అయింది. తనుజాని కూడా పెళ్లి చేసుకోవాలి కావాలండి మీరు. తనుజాని కూడా పెళ్లి చేసుకోవచ్చు నువ్వు నిజంగా ప్రేమిస్తే. ఎంతమందిని చేస్తారు? తనుజాని నేను కాదక్క, ఎవరైనా అబ్బాయి ఎవడైనా దిగువ చూసేవాడు తనుజాని కూడా పెళ్లి చేసుకో. తప్పుడే, పెళ్లి చేసుకో, ప్రేమించు, పెళ్లి చేసుకో, కాపురించి పిల్లలు ఆ మనిషిని బాగా సాకు. ఎవరు 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 కాదన్నారు. కాబట్టి బిగ్ బాస్లో ఖచ్చితంగా ఒక ఆడ మనిషి గెలవాలి. ఆడవాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇన్ని రోజులు మీరు ఒక అవకాశం ఇచ్చారు, ఈ సీజన్లో ఒక్క అవకాశం ఇచ్చేవాడి ఒక ఆడ మనిషిని సరేలే, లాస్ట్ మూమెంట్ కి ఇప్పుడు చూడండి అమ్మా, తనుజ పాపం గెలవాలని కోరుకుంటున్నాడు కాబట్టి నా తమ్ముడు కోరిక కూడా నెరవేర్చని ఆ దేవుడు వినని. కానీ నేను మాత్రము నా తమ్ముడికి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఆడపిల్ల గెలిస్తే మనకు గర్వం. ఫైనల్ లో చెప్పేస్తాను. లాస్ట్ గర్వం ఉండి నేను ఇంకా పూర్తి చేయాలా. సారీ గెలవాలని ఒక ఆడపిల్ల ఫస్ట్ సీజన్ 9 లో గెలిపించి కప్పు తీసుకొని రావాలని మనం కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే మంచిగా గర్వంగా మనం ఒక ఆడపిల్ల గెలుచుకొని వచ్చిందని మనం గర్వంగా ఫీల్ అవుతాం. కాబట్టి నా తమ్ముడు కోరిక నెరవేర్చాలని చెప్పేసి నా బంగారు కొండ నా తమ్ముడు అలాగే కానివ్వు. కానీ గెలిచేది మాత్రం పక్కా ఆర్మీ కళ్యాణే.